హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నామో చెప్పుకోండి చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ సమ్మర్లో ట్రెండీ వాటర్ ఫాల్స్ అయిన పెన్నబద్వేలు వాటర్ ఫాల్స్కి మేము ఇక్కడ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాము. చెన్నై నుంచి తడ టు సూలూరుపేట టు నాయుడుపేట నుంచి పొదలకూరుకి వెళ్ళాలి. పొదలకూరు నుంచి కలువాయి తర్వాత పెన్నబద్వేలు అనే ఒక పల్లెటూరు వస్తుంది. అక్కడ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఒక వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్కి అందరూ వెళ్ళడం జరుగుతుంది. సరే ఒకసారి చూద్దాము అని మేము వెళ్ళాము. అక్కడ చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఎంతమంది జనాభా వస్తున్నారు అంటే ఈ సమ్మర్కి ఎక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ ఉండవు కదా, అందుకని ఈ వాటర్ ఫాల్స్ కొంచెం ట్రెండ్ అయ్యే తలకే ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ఫాల్స్కి వస్తున్నారు. నాటి కార్లు కాదు, వ్యాన్లు కాదు, జీబులు, మనుషులు. ఒకటి చెప్పనా, అక్కడ అసలు అక్కడే తింటున్నారు, అక్కడే పోస్తున్నారు, అక్కడే కడుక్కుంటున్నారు కూడా. ఇంకా పక్కకు పోతే అంటే మనం ఉన్న ప్లేస్లో నుంచి పక్కకి వెళ్తే వేరే వాళ్ళు వస్తారు అన్నట్లుంది. అంతమంది జనాభా వస్తున్నారు అక్కడ. చాలా బాగుంది అక్కడ లొకేషన్ కూడా. అక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? పక్కన అటు ఇటు చెట్లు, కింద స్టెప్స్ లాగా మీరు చూస్తూ ఉన్నారు కదా, అదిగో స్టెప్స్. ఆ స్టెప్స్ అక్కడ మనుషులు కూర్చొని ఉన్నారు. మధ్యలో ట్రీ ఉంది చూడు, అది చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. అంత బాగుంది అట్రాక్టివ్గా. ఇలా స్టెప్స్ మీద పిల్లలు పడుకొని, కొంతమందికి భయం ఉంటుంది కదా, వాళ్ళైతే స్టెప్స్ మీద కూర్చొని అలా కొంచెం చిల్ అవుతున్నారు. కొంచెం డేర్ ఉండే వాళ్ళు ఏంటంటే అక్కడ లోతుగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మునగుతున్నారు, ఈదలు కొడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఏమంటే ఇలా మెట్ల మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కిందకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా ఎంత ఫ్లో అవుతుంది. ఒక పక్క చాలా ఫోర్స్తో వాటర్ వెళ్తున్నాయి, ఒక పక్క కొంచెం పర్వాలా లైట్గా వస్తుంది. ఈ కాలా వాటర్ అన్నీ అంటే ఇదొక చీలిక, అదొక పాయిలాగా ఉంటుంది. సోమశిల డ్యామ్ వాటర్ అంటారు కదా, సోమశిల డ్యామ్. పిల్లలు, పెద్దలు, కొంచెం భయపడే వాళ్ళు, వాళ్ళ కోసం తాడు ఒకటి కట్టున్నారు అక్కడ. ఆ తాడు పట్టుకొని నేనైతే చాలాసేపు ఆ తాడే పట్టుకొని ఎంజాయ్ చేశాను. కాస్త కొంచెం ధైర్యం వచ్చినట్టుంది నీళ్ళలో మునిగేటప్పుడు. ఆ తాడు కూడా వదిలేసి మునిగాము. అదిగో పిల్లలు చాలా ఎంజాయ్ చేసామండి. ఈ సమ్మర్కి ఎక్కడ ఉండవు కదా వాటర్ ఫాల్స్లలో వాటరు, అందుకని ఇక్కడ బాగా వాటర్ వస్తుండే తల్లికే ప్రతి ఒక్కరూ ఇక్కడే అండి. చాలా అంటే చాలా చిల్ అవ్వచ్చు. ఒకవేళ మీరు వెళ్ళే పనికైతే వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు. పక్క స్టేట్స్ ఉంటాయి కదా, పక్కన దగ్గరలో స్టేట్లు, ఆ స్టేట్ల నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక వస్తున్నారు, దగ్గర తమిళనాడు బార్డర్ వాళ్ళు వస్తున్నారు. సమ్మర్ హాలిడేస్కి అంటే రిలేటివ్స్కి ఇంటికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన వాళ్ళు, నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన వాళ్ళు, మా పిల్లలు, మా వారు హాయ్ చెప్తున్నారు చూడండి. బాగుంది. మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి ఎంజాయ్ చేసే పనికైతే మీరు రావచ్చు, చూడొచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు ఆ పారుతున్న వాటర్ వచ్చేసి కొంచెం వేడిగా అనిపిస్తున్నాయి. అక్కడ వెనక డ్యామ్ వాటర్ ఉన్నారు కదా, అవి చాలా జిల్ అంటున్నాయి. ఎట్లా ఉందంటే ఫ్లో మనల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది ఆ ఫ్లో. అందుకే ఆ తాళ్ళు కట్టారనుకుంటా బహుశా. ఆ తాడు పట్టుకొని మేమైతే అట్టి టూగులాడుతూ ఉన్నాం. ఆ ఫోర్స్కి లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాయి వాటర్. అసలుకి ఏమో కొంచెం బాగుంది. చాలా అంటే చాలా ఈ సమ్మర్కి వర్త్ అనిపిస్తుంది. మనం ఎక్కడన్నా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. మనం ఎక్కువ అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అక్కడ ఎంట్రీ టికెట్లు ఏమి ఉండవు. న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఒకరి పర్మిషన్ అవసరం లేదు, ఒకరు తిడతారు ఏమీ అని అవసరం లేదు. డేంజర్ ఏం కూడా లేదు, అంత సేఫ్టీగానే ఉంది. పిల్లలకి సేఫ్టీగా ఉంది, పెద్దలకి సేఫ్టీగా ఉంది. మనం దర్శించుకోవడానికి పక్కన టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. మన సేఫ్టీ కోసం పోలీసులు ఉన్నారు. అలాగే పిల్లలకి తినడానికి ఐస్ క్రీమ్ బండ్లు, బజ్జీలు, బోండాలు, ఇంక మనకి ఏ కావాలన్నా గోలీ సోడాలు అన్నీ ప్రతిదీ ఉన్నాయి అక్కడ. అక్కడే కాకపోతే విశేషం ఏంటంటే అన్నీ అక్కడే అనమాట. 2D ఒక్కడే తప్పితే మిగతా అన్నీ అక్కడే చేసేస్తున్నారండి. అంటే పక్కన అమ్ముతూ ఉన్నారు, తీసుకుంటున్నారు, తింటున్నారు, అక్కడే చేస్తున్నారు.
ప్లస్ పాయింట్ ఏంటంటే అవి పారే నీళ్ళు కాబట్టి అక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ నిలబడే నీళ్ళు కానీ అదే ఏదన్నా గుంటల్లాగా మలుగుల్లాగా ఉంటాయి కదా, అట్లా నిలబడే నీళ్ళు కానీ అయితే అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. గలీజ్ చేసేస్తున్నారు. అందుకే ఇట్లా ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా క్రియేట్ చేసినప్పుడు దాన్ని చూసి నలుగురు వెళ్తున్నారు, అక్కడ వాతావరణాన్ని పాడు చేసేస్తున్నారు. మనము నీట్గా ఉంటూ బాగా చూసుకుంటూ ఉంటే మన వాతావరణం అంతా మనమే కాపాడుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం తింటున్నాము, అక్కడే వేసేస్తున్నాము. అలా కాకుండా ఒక పక్కన వేసుకోవడము, వాటిల్లో వేయడం కానీ చేస్తే బాగుంటుంది. మనకే అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనమే కాకపోతే మన తర్వాత వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని మనం కొంచెం నీట్గా ఉండడం నేర్చుకోవాలి. మేమైతే ఏం చేసి అక్కడ కూర్చొని ఉన్నాము. మా ఆయనక ఒక పెద్ద ఉంది, ఆమె నానమ్మ నాకు పాస్ వస్తున్నాయని పిల్లోడు అన్నాడు. మా ముందు ఎప్పి పోపిచ్చేస్తూ ఉంది. అవి కొట్టుకోబోతున్నాయి కాబట్టి సరిపోతుంది పాసు. అక్కడే ఉంటే ఆ పాస్ ఆ పరిస్థితి ఏంటండి చెప్పండి. అలా కాకుండా కొంచెం సైడ్కి వెళ్ళి పోసుకోవడం, లేకుంటే తిన్నవి అవతల డస్ట్బిన్లలో పడేయడం, అట్లా చేస్తే బాగుంటుంది. అది అప్పుడు దాకా అంత నీట్గా ఉన్న నది ఇప్పుడు ఇక్కడ ట్రెండింగ్ అయ్యి అందరూ అలా వెళ్ళడం వల్ల గలీజ్ అయిపోతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఒకసారి వెళ్ళాము మేము, ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎంత బాగుందంటే అండి, ఎంత బాగుంది, సూపర్గా వైట్గా న్యాచురల్గా చాలా బాగుంది. కొంచెం తర్వాత ఒక 11:30, 12కి వచ్చేసారు, ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. బాలు కానీ కార్లు అన్నీ వేసుకొని వచ్చేసి ఆ నీళ్ళ మీదే పక్కనే ఆపేస్తారు, అక్కడే తింటున్నారు, అక్కడే పోస్తున్నారు. కొంచెంప్పటికి నీళ్ళన్నీ కొంచెం అదొక షేడ్ వచ్చేస్తాయి అనమాట. చూడండి అప్పటికప్పుడు ఎంత తేడా అనిపించిందో మాకు. ఇంకా వచ్చేస్తాం మేము ఉండలేక. ఆ క్రౌడ్ చూసి వాళ్ళు చేసేవి చూసి మాకు ఎందుకు అనిపించింది. సో అందుకని మనం ఉండే పద్ధతిని బట్టి కూడా కొంచెం మన పర్యావరణం మనమే చెడగొట్టుకుంటున్నామని నాకు అనిపిస్తుంది. సో మనం కూడా కొంచెం దాంట్లో పాత్రలమే మన పర్యావరణం పాడవడానికి. సరే మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకేంటండి మరి, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి.